నమస్తే, వెల్కమ్ టు పిఎల్ఎట్. కొబ్బరికాయ, బిస్కెట్ ప్యాకెట్లు, అగరబత్తి ప్యాకెట్లు, వీటితో లక్షల రూపాయల గోల్డ్ దోచుకోవడం ఈ గ్యాంగ్ స్టైల్. వీటితో అంతటి మోసం చేయడం సాధ్యమేనా? ఇంతలా దోచేయవచ్చా అనిపిస్తుంది. కానీ ఈ గ్యాంగ్ చేతి వాటం చూస్తే మెడలో ఉన్న పుస్తెల తాడును తీసి మరీ ఈ కేటుగాళ్లకు మనమే అప్పచెప్తామంటే వీళ్ళు ఎంత డేంజర్ గాలో అర్థం చేసుకోవచ్చు. సైబరాబాద్ పోలీసులకు చిక్కిన ఈ ఇరానీ గ్యాంగ్ చోరీలు పోలీసులను సైతం ఆశ్చర్యపడేలా చేశాయి. తాయెత్తు మహిమలుండవు, హిప్నాటిజం అంతకంటే ఉండదు, మత్తు మందు కూడా చల్లరు. అయినా సరే ఒంటరి మహిళలు వీరు చెప్పినట్టల్లా చేస్తారు. ఆ 5 నిమిషాలు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే తేడా జరిగిపోతుంది. ఎవరైనా సరే వీళ్ల మాట వినాల్సిందే. మాటలతో అంతటి గారడీ చేసేస్తారు. ఒంటరి మహిళ మెడలో బంగారం కనిపిస్తే చాలు, ఇక ఆమెను తమ మాయ మాటలతో బురిడీ కొట్టిస్తారు. ఇదే ఇరానీ గ్యాంగ్ థెఫ్టిస్ట్ స్టైల్. చూపు మళ్లించి చోరీ చేయడంలో వీళ్లను కొట్టేవాళ్లే లేరు. చిన్న చిన్న షాపులు, ఇంటి ముందు ఒంటరిగా కూర్చున్న మహిళలను ఎంపిక చేసుకుని మాయమాటలతో తాము చెప్పినట్టు చేసేలా చేస్తారు. తేరుకునేలోపే గోల్డ్ చైన్లతో ఉడాయించేస్తారు. అటెన్షన్ డైవర్షన్ చేసి క్షణాల్లో అక్కడి నుంచి మాయమైపోతూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళలంతా ఈ గ్యాంగ్ బాధితులే. మీరు చెప్పినట్లు మేమెందుకు చేయాలని వీళ్లను నిలదీసిన మహిళలు ఉన్నారు. కానీ చివరకు వాళ్లు కూడా మెడలోని బంగారు గొలుసు తీసి ఈ దొంగల చేతిలో పెట్టేస్తారు. అందుకే గ్యాంగ్ మెంబర్స్ ఎవరిని బెదిరించడం లేదు, జస్ట్ మాటలతో బురిడి కొట్టిచ్చేస్తారంతే. ఇరానీ గ్యాంగ్ ఎలా మోసాలు చేస్తుందో పోలీసులు చిన్న వీడియో ద్వారా ప్రదర్శించారు. కావాలంటే మీరే చూడండి. मैं आपको नहीं बोल रहा हूँ, है आपको 5 मिनट लगा शुक्रवार है नहीं अच्छा दे इसकी मैं आपको नहीं खाऊंगा, बताऊंगा एक फिर भी शुक्रवार है सेंटीमेंट है बाबू एक साले बता मैं आपको नहीं लूंगा, बता रहा हूँ। हाँ बस एक आपका नहीं ऐसा कर तो वो अच्छा दिन हमारा अच्छा डबल तरक्की हो जाएगा। एक वो होता है नहीं वो अरे मैं आपको थोड़े खाऊंगा, बता रहा हूँ। मंगलसूत्र है ना, आपका मंगलसूत्र बहुत अच्छा देगा। कहाँ ऐसे क्या तरक्की हो डबल बहुत अच्छा देगा। ये फूल आया तो हाँ इस तरह देगा ना, किसी को बोलो 10 मिनट में 5-10 मिनट में लगा हाँ हाँ फिर आप पेन अभी वो पेन है 10 मिनट बाद पेन ठीक है ना, ठीक है ना। ఈ మహిళలంతా మోసపోయిన వాళ్లే. రాజేందర్ నగర్, నార్సింగ్, మైలార్దేవుపల్లి, నార్సింగ్, పహాడీ షరీఫ్ ప్రాంతాలకు చెందిన వీళ్లంతా గుడికి దగ్గరలో ఉన్న కిరాణా షాపులు నిర్వహించేవాళ్లు. ఇళ్లలో ఉండేవాళ్లు. వీళ్లు ఒంటరిగా ఉండడం గమనిస్తే చాలు, ఇక వాళ్ల బంగారు ఆభరణాలు ఇరానీ గ్యాంగ్ చేతికి చిక్కినట్లే. వీళ్లు మొదట ఏం చేస్తారో తెలుసా? తామేదో పుణ్యక్షేత్రాలు తిరిగొస్తున్నామని ప్రసాదాలు 1000 రూపాయల నోటు ఇస్తారు. వాటినెవరో ఒక పేదవాళ్లకివ్వమని చెబుతారు. మేమెందుకివ్వాలి అని నిరాకరించినా మీకంతా మంచి జరుగుతుందని నమ్మిస్తారు. తర్వాత మీ దగ్గరున్న బంగారానికి ఈ నోటు తాకించడని అంటారు. అంతే, మంచే జరుగుతుందని చెప్పడంతో ఆ మహిళలు ఉంగరాలు, కమ్మల్లాంటి చిన్న చితక వస్తువులు తాకిస్తే వారిస్తారు. మరింత పెద్ద వస్తువులకు తాకించమని అంటారు. దీంతో పుస్తెల తాడు తీసి మరీ వాళ్ళకిస్తారు. ముందే ఇచ్చిన 200-500 రూపాయల నోట్లలో ఒక దాంట్లో దాన్ని ప్యాకెట్ గా కట్టి కవర్లో పెడతారు. 5 నిమిషాల తర్వాత చూడమని అక్కడి నుంచి ఉడాయిస్తారు. వాళ్లు వెళ్లాక కవర్ తీసి చూస్తే అందులో ఏమీ ఉండదు. దీంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తూ ఉంటారు బాధితులు. ఈ బాధితురాలి పరిస్థితి మరీ దారుణం. ఈమెను కూడా ఇలాగే బుట్టలో వేసుకున్నారు. కానీ శుక్రవారం రోజు మెడలో పుస్తెల తాడు తీసే ప్రసక్తే లేదని చెప్పింది ఈమె. పక్కింటి ఆవిడ దగ్గరకు తీసుకెళ్లి ఆమె గొలుసిప్పించింది. ఇద్దరి పుస్తెల తాడుతో తాపీగా ఉడాయించాడు ఇరానీ గ్యాంగ్ మెంబర్. తానెలా మోసపోయారన్నది ఆమె మాటలో మీరే వినండి. 100 రూపాయలు 50 ఇచ్చినా 50 కొబ్బరికాయల పైసలు పట్టుకున్నా. ఇక బరువు పెట్టి దీని మీద వజన్ కార అంటే షటాక్ బాటు పెట్టినా, అది వద్దన్నాడు. బంగారం పెట్టమన్నాడు. బంగారం పెట్టమంటే ఇది ఇట్లా పెట్టినా పుస్తే ఇట్లా పెడితే ఇట్లా వద్దన్నాడు, ఇట్లా తీసి అన్నాడు. అది ఎప్పుడంటే అప్పుడు తీసేది కాదు అయ్యా, అది మేము తీయమని అన్నాడు. ఇక కవర్ ఇచ్చిండు. ఇస్మే రక్కే తుమ్కు దేతే అన్నాడు.
ఇప్పుడు ఇంట్లో పెట్టే ఇస్తా అంటున్నా కదా మామిలాక ఇస్తావా జరా అని పోయినా. ఆమె తాను తెచ్చి ఇచ్చిన, ఆమె ఇందాక తీసిన చిడికలు తీసుకొచ్చి ఆయనకి ఇస్తే 500 నోట్లు చుట్టిండు, రబ్బర్ పెట్టిండు. ఇస్మే రక్తే అంటే అందులో వేసిండు, 3 ముళ్ళు వేసిండు, అక్కడ పెట్టిండు. ఆడ కింద దిగిపోయిండు. ఆడ పోతున్నాడు, చెప్తున్నావా నిర్మల ఆడ పోతుండు, బండి ఎక్కిపోతుండు, కుసలతాడు ఇచ్చిన అని ఆమె లేచి వస్తుంది. ఇంత దూరం లేచి వస్తుంది. అయ్యో దిపుతున్నాక ఇంట్లోనే ఉంది నిలుపుతున్నా నిన్నే వేసిండు అని చెప్తాక లేనే లేదని. అదన్నమాట సంగతి. సెంటిమెంట్ తో ఆయింట్మెంట్ పూసి తర్వాత అందినంతా దక్కించుకుని పత్తా లేకుండా పారిపోయింది ఈ గ్యాంగ్. దీనికే ఇరానీ గ్యాంగ్ అన్న పేరుంది. ఈ గ్యాంగ్ కు లీడర్ వాసిం అబ్బాస్. సిరాజ్ నెట్టకేలకు పట్టుకున్నారు సైబరాబాద్ ఓఎస్టీ పోలీసులు. దీంతో వీళ్ల మోసాల చిట్టా మొత్తం బయటపడింది. మహారాష్ట్ర థానే జిల్లాకు చెందిన ఇతగాడు ముంబై, థానే, వారణాసి, అలహాబాద్, యూపీ, పాట్నా పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. 58 కేసుల్లో నిందితుడిగా ఉన్న అబ్బాస్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ గ్యాంగ్ లోని జైకుమార్ రజక్, నియాజ్ మహమ్మద్ ఖాన్ లను పట్టుకున్న పోలీసులు వీళ్ల నేరాలపై ఆరా తీస్తే అటెన్షన్ డైవర్షన్ లో వీరు ఎక్స్పర్ట్స్ అని తేలింది. మొదట జైకుమార్, నియాజ్ మహమ్మద్ పై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపిన పోలీసులు ఇప్పుడు వాసిం అబ్బాస్ ను కటకటాల్లోకి నెట్టారు. ఇక పరారీలో ఉన్న జావీద్ బాలీ కోసం గాలిస్తున్నామంటున్నారు పోలీసులు. 5 గంటల్లో 6 చోట్ల చోరీలు చేసిన ఈ గ్యాంగ్ మోసాలతో అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు పోలీసులు. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా నేను కోరేదేమంటే, ఇలాంటి మాయ మాటలు చెప్పేవాళ్ళు ఎవరే కొత్త వాళ్ళు వస్తే కూడా నమ్మొద్దు. మీకు ఏదో దేవుడి పేరు చెప్తారు, లేదంటే ఏదో నేను పూజ చేస్తున్నా అంటున్నాను, ఏదో నేను అక్కడ హోమం చేస్తున్నా అంటున్నారు, ఏదో రకరకాల పేరు చెప్తారు, రిలీజియస్ యాక్టివిటీ చెప్తారు. ఎవరు కూడా ఇలాంటి మాయ మాటలు నమ్మొద్దు. ముఖ్యంగా మహిళలు, ముఖ్యంగా సింగిల్ ఉన్న లేడీస్ ఎవరు కూడా ఈ మాయ మాటలు నమ్మొద్దు అని చెప్పి కోరుతున్నాను. మీరు ఎందుకంటే చాలాసార్లు ఏం చేస్తున్నారు, అక్కడ పూజ జరుగుతుంది, లేదంటే పోలీస్ చెకింగ్ జరుగుతుంది, అక్కడ చెక్ పోస్ట్ ఉంది, చెక్ చేస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉన్నారంటే కూడా వాళ్ళు ఇట్లా మోసం చేస్తారు. మీ దగ్గర ఉన్న బంగారం 80% ఎవరు కూడా ఇవ్వద్దు. అలాంటి పని ఎవరు కూడా చేయరు. పోలీస్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ, సేల్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఎవరు కూడా ఇట్లాంటి చెక్ చేసి మీ బంగారం ఇవ్వని చెప్పి ఎవరు కూడా అడగరు. సో ముఖ్యంగా మీ ప్రజలందరూ కూడా కోరేదంటే ఇలాంటి మాయ మాటలు నమ్మి ఎవరు కూడా బంగారం ఇవ్వద్దు, వాల్యుబుల్ ఆర్టికల్స్ డబ్బులు కూడా ఇవ్వద్దు అని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా మన ఎస్ఓటి టీము, అడిషనల్ డీసీపీ దయానంద్ రెడ్డి, మన డీసీపీ గారు, ప్లస్ మన పురుషోత్తము, రమేష్, లాల్ మదర్, లక్ష్మీనారాయణ రెడ్డి బాగా కష్టపడినారు. ఆల్మోస్ట్ 2 months నుంచి అక్కడ ఉండి, ఈ లాస్ట్ మళ్ళీ 15 days నుంచి అక్కడ ఉండి బాగా అక్కడ లోకల్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి విలేజ్కి వెళ్లి మనము వీళ్ళందరూ కూడా పట్టుకోవడం జరిగింది. మంగళసూత్రం తాకిస్తే పుణ్యం వస్తుందని ఎవరైనా చెబితే నమ్మొద్దన్నారు పోలీసులు. దేశవ్యాప్తంగా ఇలాంటి అటెన్షన్ డైవర్షన్ గ్యాంగులు 51 ఉన్నాయని గుర్తించారు పోలీసులు. గతంలో 10 రూపాయల నోటును చూపించి లక్షలాది రూపాయలు ఎత్తికెళ్లిన తమిళనాడు గ్యాంగ్ లాంటిదే ఇది కూడా. ఇలాంటి నేరగాళ్లు కనిపిస్తే సైబరాబాద్ కమిషనరేట్ వాట్సాప్ నెంబర్ 9490617444 కి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు పోలీసులు. వరకు కరక్కాయలు, కాకరకాయలు లాంటి వాటి పేర్లు చెప్పి మోసాలు చేసిన గ్యాంగ్లను మనం చూస్తాం. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో కొత్త గ్యాంగ్ రంగంలోకి దిగింది. టెంకాయ గ్యాంగ్లు ఇప్పుడు వచ్చాయి. టెంకాయను చేతిలో పెట్టి ఒంటరి మహిళల మెడలో ఉన్న బంగారు వస్తువులను ఎత్తుకుని పోతున్న గ్యాంగ్ ఇది. దేశవ్యాప్తంగా 31 టెంకాయ గ్యాంగ్లు పనిచేస్తున్నాయని, ఇందులో మొదటిసారి సైబరాబాద్ పోలీసులు ఒక గ్యాంగ్ను పట్టుకున్నారు. కొబ్బరికాయ చేతిలో పెట్టి ఎలా బంగారం ఎత్తుకుని పోయారో బాధితుల ద్వారానే తెలుసుకుందాం. బాధితుల మహిళలతో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో ఇరానీ గ్యాంగ్ హల్చల్ చేస్తుంది. ఏకంగా ఫ్లైట్లో వచ్చి ఫ్లైట్లోనే వెళ్ళిపోతారు. అయితే ఒంటరి మహిళల్ని టార్గెట్ చేసుకుని వీళ్ళు చైన్ స్నాచింగ్ చేస్తుంటారు. ప్రధానంగా చూసినట్లయితే హైదరాబాద్ శివారు ప్రాంతంలో పెద్ద ఎత్తున చైన్ స్నాచింగ్ చేస్తున్న ఇరానీ గ్యాంగ్ని అటు సైబరాబాద్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. వీళ్ళు బొంబాయిలో ఉంటూ దేశవ్యాప్తంగా ముఖ్యమైన పట్టణాల్లో వీళ్ళు చోరీలు చేస్తున్నారు. చైన్ స్నాచింగ్ చేసి పెద్ద ఎత్తున సంపాదించిన వాటితోటే జల్సాలు చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ గ్యాంగుని ఇప్పటికి పట్టుకున్న ముఖ్య ఎవరైతే నిందితున్నాడో అతన్ని పట్టుకోవడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే దీనికి సంబంధించి ఇరానీ గ్యాంగ్ సంబంధించి చాలా మంది బాధితులు మనతో ఉన్నారు. ప్రస్తుతానికి కొంతమంది మహిళలతో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏ విధంగా జరిగింది, అసలు ఏమైంది? ఈ 3 months బ్యాక్ 22కి అయింది. తను మన ఏరియాలోకి వచ్చినాడు. వచ్చి ఏంది అగరబత్తి ప్యాకెట్స్, ఇక్కడ గుడి ఉంది అలా ఇలా అడిగారండి. తను అయితే మనం ఏం చెప్పినాము, అగరబత్తి ప్యాకెట్ ఉందంటే ఇచ్చినాక తను అన్నారు, ఇక్కడ గుడి ఉంది కదా అమ్మవారి గుడి, అన్న పూజారి ఎవరు లేరా అంటే లేరు, ఎవరు ఉండరు, మామూలుగా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అంటే మాకు దేవునికి ప్రసాదం పెట్టేది ఉంది, అది ప్రసాదము ఇచ్చేది ఉంది, కొద్దిగా ఎవరైనా ఇస్తారా మీరు అంటే నేను లేదు, పక్కకు బిల్డింగ్ ఉంది వాళ్ళే ఇస్తారు, వాళ్ళకి చెప్పండి అంటే లేదు అక్కడ ఎవరు లేరు కదా అంటే పోండి మీకు దొరుకుతారు అక్కడనే ఉంటారు అంటే మీరు ఇస్తారా అంటే నేను ఇయ్యను మీరే వెళ్ళండి అని అన్నాను. అన్నాక ఏమన్నాడు, కొద్దిగా ప్లీజ్ ఇచ్చేయండి అన్నారు. తర్వాత సరేలే దేవుని ప్రసాదం కదా అని తీసుకున్నాను కవర్. తర్వాత 1000 రూపీస్ కూడా ఇచ్చినారు. 1000 రూపీస్ అంటే ఈ కవరు 1000 రూపీస్ వద్దు అండి, మాకు వద్దు మీరే తీసుకోబోండి ఇవ్వండి అంటే అక్కడ పెడితే కుక్కలు అవి ఏమైనా పోయి ఇది ఖరాబ్ చేస్తారంటే అవును అది అయితే కరెక్ట్ ఉంది, ప్లీజ్ ఇస్తే ఏమవుతుంది మీకు ప్లీజ్ అన్నారు.
అంటే సరేలే ఏదో మంచిగా ఉన్న వ్యక్తి ఉన్నారని నేనేం చేశాను, కవర్ తీసుకొని ఆ పైసలు తీసుకొని పెట్టిన షాప్ ముంగటినే పెట్టిన. ముంగటి పెడితే అన్న నుంచి 100 తీసుకున్నాడు. గోల్డ్ ఏమైనా ఉంటే టచ్ చేసి ఇవ్వండి అన్నారు. నా దగ్గర గోల్డ్ ఏమీ లేదు అన్న. అప్పటికే నా దగ్గర రింగు తీసి ఇచ్చాను. నాకు అర్థం కాలేదు, లేదనుకుంటానే తనకి రింగ్ తీసి తన చేతిలోకి ఇస్తే లేదు ఇది లేదు, ఇంకా ఏమైనా భారీ వస్తువు ఇవ్వండి అంటే నా దగ్గర ఏం లేదనుకుంటేనే నా దగ్గర ఈ పుస్తలు ఉన్నాయి అని ఇలా తీసి ఆయన చేతికి ఇస్తే, ఇలా టచ్ చేయొద్దు, తీసి ఇవ్వండి అన్నాడు. నేను ఇలాగే టచ్ చేస్తే వద్దు, తీసి ఇవ్వండి అన్నాడు. తీసి ఇవ్వండి అంటే సరే అని ఇచ్చేసాను. లేదనుకుంటా ఎప్పుడు ఇచ్చినాము ఆయన మాయ మాటల్లో అర్థం కాలేదు సార్. ఇచ్చేసినాక ఏం చేసిన, రబ్బర్ బ్యాండ్ వేసినాడు. రబ్బర్ బ్యాండ్ వేసినాక మా ముంగటిని కవర్లో వేసినాడు. అది ఎలా వేసినాడు, మళ్ళీ ముడి వేసినాడు, 3 ముడిలో వేసినాడు దానికి. అది దేవుని దగ్గర పెట్టి ఓ 10 నిమిషాల తర్వాత తీసుకోండి అన్నారు. అయితే మేమేం చేసినాం, దేవుని దగ్గర పెట్టినప్పుడు నాకు అనిపించింది ఈయన మాట నేను ఎందుకు వినాలి అని. నేను ఓపెన్ చేసే వరకు ఆయన లేడు, చూసే వరకు గోల్డ్ లేదు, పోయిందని మొత్తుకుంటా బయటకు వచ్చే వరకు ఎవరు లేరండి. ఆ టైంలో ఎవరు లేరమ్మా మీ ఇంటి దగ్గర కూడా? అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆయన నేను దేవుని దగ్గర లోపల పోయి బయటికి వచ్చే వరకు వాళ్ళు అనుకున్నారంట వీళ్ళు మీ ఇంటికి చుట్టాలు వచ్చినలాగా నమస్కారం చేసినారంట పక్కకున్న వాళ్ళు. నాకు మాత్రం గుర్తులేదు సార్. ఇలా మాకు కొబ్బరికాయలు అడిగిండు ఆయన వచ్చి, ఇట్లా తిని ఎండకు కూర్చున్నా, మాది షాప్ కూడా కాదు కానీ మా కోడలు పెట్టుకుంది, ఆమె తిన్నీకి పోయింది నేను కూర్చున్నా అని. కొబ్బరికాయలు అడిగిండు, నారియల్ దేవనా అంటే కొబ్బరికాయలు ఇచ్చిన 100 రూపాయలు ఇచ్చిండు. 50 రూపాయలు ఆయనకు తిరిగి ఇచ్చిన. ఇచ్చి 1000 రూపాయలు ఇవ్వాలమ్మా, మేము మా ధనలక్ష్మి పూజ చేస్తాము, మేము గుడికి ఇట్లా ఇస్తాము, మందిరికి మాకు ఇది అయితే అని అంటే, ఆడ ఫోన్ నంబర్ ఉంటుంది ఇపోయా అని అన్న. అంటే మేము ఉండం ఇక్కడ, మేము దూరంకి వెళ్ళి వచ్చినామని ఇట్లా ఇందులో చెప్పిండు ఆయన. ఇందులో చెప్తే ఇక ఈడ పెట్టుకో అంటే, ఈడ నాకేమొద్దయ్యా ఫోన్ చేయపో అంటే, కాదన్నాడు. ఏం చేసిండు, బరువు పెట్టమన్నాడు. బరువు పెట్టమంటే ఇట్లా షటాక్ బాట్ పెట్టినా, షటాక్ బాట్ వద్దన్నాడు. ఇది పెట్టమన్నాడు. సొనాల్లాగా అంటే ఇట్లా పెట్టినా, ఇట్లా పెడితే వద్దన్నాడు ఆయన. ఇట్లా కాదు ఇట్లా తీసే అంటే, ఇట్లా తీయం రయ్య ఎప్పుడంటే అప్పుడు తీసేది కాదు, ఇది పుస్తలు ఉంటాయి. ఆయన ఏం చేసినా అక్కడ ఒక ఆమె కూర్చుంది, ఇంకొక ఆమె దోస్తు కూర్చుంటే అమ్మాక పూచనా అంటే ఆమె కూడా ఇయ్యదని చెప్తే ఆ కవర్ చేతికి ఇచ్చిండు నాకు. కవర్ చేతికి ఇవ్వగానే ఆమె తనకి పోయినా తెచ్చిన. ఆమె ఏమంటుంది, ఆమె కూడా తీసి అన్నది. వద్దు నిర్మల, నమ్మేది కాదు, తీసియకు, దొంగ కొడుకులు ఉంటారా అంటే, ఏం కాదక్క మనకే ఇచ్చిపోతాడంట ఇట్లా పెట్టి గుడికి ఇమ్మంటుండ అని అంటే తెచ్చిన. ఆయన లేచిన ఇట్లా చుట్టిండు, 500 నోటు తీసిండు, ఇట్లా చుట్టిండు, లబ్బర్ పెట్టిండు. ఈయన లేచి 3 లేచిండు. ఓ నిర్మల ఇంకో బండోడు వచ్చిందంట, ఆ బండోని ఎక్కించుకొని పోయిండంట. అది చెప్తూనే ఉన్నా, నిర్మల పుస్తలతో అడిచిన పోతుండ అంట కదా. అది చెప్తున్నా, అది వెళ్ళకపోతే పండ్లతో పెట్టి పీకినా కానీ అది వెళ్ళకపోయి ఎత్తుకొని ఉరుకుతూనే ఉన్నాడు. నేను ఇంకే ఉరుకుతూనే ఉన్నా, ఎవరు దొరకలేదు. అయితే ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని వీళ్ళు మొత్తానికి మోసాలు అంటే మాయమాటలు చెప్పి మహిళల్ని ఊరికే టార్గెట్ చేసుకుని వీళ్ళు చేస్తూ చాలా మంది మహిళలు మనతున్నారు. చెప్పండి, మీరు ఈ విధంగా మోసపోయారు? అది గుడింది మా ఇంటి సైడ్ పక్కన గుడింది, అక్కడ ఎవరు లేరు, 12 అయింది, ఎవరు లేరు, మరి గుడి దగ్గర జర డబ్బులు ఇవ్వాలి అని 1100 ఇచ్చింది నాకు. అంటే నేను షాప్ ఉంది కదా, షాప్ వదిలేసి నేను ఎట్లా ఇస్తా, అక్కడ పూజారులు ఉంటారు గుడి వెనకాల, అక్కడ ఇపో మరి అని చెప్పిన. అంటే లేమ్మా మేము బయట నుంచి వచ్చినాము, లక్ష్మీ పూజలు చెయ్యాలి, జరిగమ్మా అని 1100 ఇచ్చిండు. సరేలే ఇస్తలే అన్నట్లు తీసుకున్న తర్వాత 1100 ఇస్తే అంటే అదే గోల్డ్ పెట్టాలంటే సరే నా చేతికి ఉంగరం ఉంది, ఆ ఉంగరం పెడితే కాదమ్మా వెయిట్ అయింది పెట్టాలి అని అన్నాడు. వెయిట్ అయింది పెట్టాలంటే వెయిట్ అయింది ఏం లేదు అని అంటే, సరే మెల్లకెళ్ళి అప్పుడు ఏమైందో ఆ క్షణంలో తెలియదు కానీ చైన్ తీసేసి పైసల మీద పెట్టిన 1100 ఇచ్చిండు కదా. కవర్లో బిస్కెట్ ప్యాకెట్లు 2, 1000 రూపాయలు కవర్లు వేసిండు. 100 రూపాయల లోట్ల నా చైన్ పెట్టి లబ్బర్ బ్యాండ్ పెట్టి తీసుకొని పోయింది. ఇంట్లోనే వేస్తున్నామ్మా, ఏం టెన్షన్ పడకు, నీకే ఉంటుంది, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అన్నాడు. అంత లోపల ఇట్లా బైక్ ఎక్క లోపల నేను చూసేసరికి లేనే లేదు. ఇక అప్పట్లో ఇక వేసుకోలేదు, అప్పటి నుంచి వేసుకోలేదు నేను ఇక. చెప్పండి అంటే మీరు ఏ విధంగా మోసపోయారు, ఎట్లా అంటే ఈ విధంగానే ఉందా లేకుంటే ఏమైనా కొత్త మాటలు చెప్పారు? మా షాప్లోకి చెప్పులు కావాలని వచ్చింది సార్, మా దగ్గరికి చెప్పులు కావాలి 10 జతలు, పిల్లలకి పంచేది ఉంది అని చెప్పేసి హిందీలోనే చెప్తున్నాడు. కానీ నాకు అర్థమవుతుంది కాబట్టి నేను మాట్లాడినా ఫస్ట్ చెప్పులు మీరే వంచండి అంటే, నేను వంచను మీరే తీసుకెళ్ళండి అని చెప్పాను సార్. చెప్తే సరే చూయించుదామని చెప్పేసి నేను సైడ్కించి ఇట్లా వచ్చేసరికి షాప్లోకించి తను ఏం చేసిండు, పైసలు చేతిలో పెట్టేసిండు సార్. ఆ పైసలు పట్టుకోమని నాకు ఏమైందో అర్థం కాలేదు. అదే డెక్స్ తీసి అందులో పెట్టేసరికి ఇట్లా పెట్టొద్దమ్మా, వెయిట్ పెట్టాలి దానిపైన, బంగారం అన్నా వెండన్నా అంటే, మా పాప కాలు పట్టి తీసి పెట్టడానికి పోతే మేము ధనలక్ష్మి పూజలు చేసి పంచుదాం అనుకుంటున్నాం, నువ్వు కాళ్ళు పట్టీలు తీసి పెడతావా అమ్మ, అట్లా పెట్టొద్దు,
ఇది ఉంది కదా తాడు తీసి పెట్టు మీ దగ్గరనే ఉంటుంది కదా అంటే సరే అని తీసి పెట్టినా సార్. తీయొద్దు అనుకుంటూనే తీస్తున్నాం సార్. అది తాడును తీసేసి ఇచ్చినాం సార్. అది ఇచ్చి పక్కన పెట్టుకుంటే మళ్ళీ తను తీసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టింది సార్ 100 రూపాయల నోట్కి. రబ్బర్ బ్యాండ్ పెట్టేసి తను ఎప్పుడు మాయం చేసుకున్నాడో బిస్కెట్ కవర్లు చేతిలో పెట్టేసి పోయింది సార్. అయితే హైదరాబాద్ కేంద్రంగా వీళ్ళు ఏదైతే ఇరానీ గ్యాంగ్ ఇప్పటికి రెచ్చిపోయి చేస్తారు, అయితే ఒంటరి మహిళలు లేదా షాప్లో ఉండే మహిళల్ని టార్గెట్ చేసుకొని వీళ్ళు ఈ విధంగా దోచుకొని పోయారు. ఇది ప్రధానంగా చూస్తుంటే మాయమాట చెప్పేసి మా బంగారం మీ దగ్గరే ఉంటాయని చెప్పి వాళ్ళ మెడపై ఉన్న పుస్తకాన్ని తీసి అతను వాళ్ళ ముందే ముడివేసి ఆ తర్వాత మాయం చేసి ఈ గ్యాంగ్ సంబంధించి పూర్తిగా ఇప్పుడు వీళ్ళు పట్టుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గ్యాంగు పూర్తిగా అడ్డా కూడా అటు ముంబైలో ఉందని చెప్తున్నారు. అయితే ఇప్పటికీ ఈ గ్యాంగ్ సంబంధించి కొంత సొత్తు కూడా ఇప్పటికీ రికవర్ చేయగలిగారు. అయితే దీంట్లో ఇంకా చాలా మంది విక్టిమ్స్ కూడా వెలుగులోకి వస్తారని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గణపత్తో రమేష్ వెట్ల, ఎన్టీవీ.